మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి హరీష్ రావును ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. 6 అధికారుల బృందం హరీష్ రావును విచారించనుంది. ఇక అంతకు ముందే తెలంగాణ భవన్లో న్యాయ నిపుణులతో సమావేశమైన హరీష్ రావు కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న హరీష్ రావు రేవంత్ టాటాకు చప్పళ్లకు భయపడబోమని అన్నారు. అవినీతి బయటపడుతుందని రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న భయంతోనే రేవంత్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు విచారించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాది ప్రస్తుతానికి సిఆర్పి నోటీసుల ప్రకారం అయితే హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే సిట్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే వ్యక్తిగతంగా ఆయన ఒకరిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఆయనతో పాటు స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా కొత్తగా ఏర్పడిన సిట్ అనేక కోణాల్లో దర్యాప్తు చేసినట్లుగా మనం చెప్పాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే సిఆర్పి 160 నోటీస్ ప్రకారం కూడా హరీష్ రావుని విచారణకు పిలిచినట్టుగా చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి కేవలం అన్ని సాక్షిగానే మాత్రమే విచారణకు పిలిచినట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి ప్రస్తుతం అయితే హరీష్ రావుని ఎన్ని గంటల పాటు సిట్ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది, ఏ అంశాల మీద వీరిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆయనని కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. పెద్ద సంఖ్యలో కూడా తెలంగాణ భవన్ వద్ద నుంచి ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు కూడా ఒక్కొక్కరికి చేరుకున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఆయన సిట్ ఆఫీస్ కి విచారణకు వచ్చిన నేపథ్యంలో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గడిచిన కొన్నేళ్లుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 680కి పైగా బాధితులను కూడా విచారించారు. నిందితులుగా ఉన్న వారిని కూడా పదే విచారించారు. ముఖ్యంగా అప్పటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ కూడా 14 సార్లు విచారించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ తొలిసారిగా మాజీ మంత్రి హరీష్ రావుని సిట్ అధికారులు సిఆర్పి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచినట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే నోటీసులో మనం ఒకసారి పరిశీలిస్తే కూడా 2024 మార్చి 10వ తేదీన పంజగుట్ట పోలీసులో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈ నోటీసు జారీ చేసినట్టు కూడా నోటీసులో చాలా క్లియర్ గా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ అంశాలకు సంబంధించి కూడా హరీష్ రావు వద్ద నుంచి విచారణ చేయబోతున్నారు, ఎలాంటి అంశాలను రాబట్టే ప్రయత్నం చేశారు, కేవలం సాక్షిగానే ఆయనని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి విషయాలు, ఎందుకంటే గతంలో సిట్ విచారణలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంట వారిని బాధితులకు సంబంధించి కూడా పదే విచారణ చేసింది. కాబట్టి కేసుకు సంబంధించి కూడా గతంలో ఎవరైనా బాధితులు హరీష్ రావు పేరుని బయటకు చెప్పారా లేకపోతే ఏ విషయంలో, ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి ఈయనకి గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అప్పట్లో ఆయన మంత్రిగా ఉన్న కాబట్టి ఈయన పాత్ర ఏంటి అనే విషయాలను కూడా అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందు సిట్ సంబంధించి కావచ్చు, తాజాగా ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సిట్కి సంబంధించి 9 మంది అధికారుల బృందంలో 5 సీనియర్ ఐపీఎస్ అధికారులు, వీళ్ళంతా కూడా గడిచిన కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో మొదటి వెంకటగిరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ కాకుండా కూడా అప్పటి విచారణలో భాగంగా తిరిగి బాధితులు కావచ్చు నిందితులను కూడా పదే విచారించింది. ఆ కేసుకు సంబంధించి అప్పటి పాత్ర ఏంటి, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమంటే చేశారనే సమాచారం కూడా సేకరించే ప్రయత్నం అప్పుడు చేసింది. కాబట్టి తాజాగా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ కూడా చాలా అంశాలకు సంబంధించి కూడా విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కూడా వరుసగా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అనుకున్న విధంగానే తాజాగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిన్న నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నోటీస్ ప్రకారం కూడా 48 గంటల్లో విచారణకు హాజరు కావాలి. ఆయన నోటీస్ ఇచ్చిన కొన్ని గంటలకే సిట్ ఎదుట విచారణకు హాజరయ్యాయి. కాబట్టి అన్ని విషయాలను ఆయన వివరిస్తామని చెప్పారు. తన నోటీసులకు భయపడే వ్యక్తి, ఎందుకంటే గతంలో చక్రధర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ లో సంబంధించి కావచ్చు హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా ఆరోపణ చేస్తూ పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేసిన ఆయన హైకోర్టు వెళ్లిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి కూడా అక్కడ పిటిషన్ క్రాస్ చేసిన నేపథ్యంలో కూడా ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించే అవకాశం లేదు అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా ఒక కేసు అంశానికి
సంబంధించి కావచ్చు కేవలం సాక్షిగా ఆమెను విచారిస్తున్నట్టుగా నిన్న నోటీసు సర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో హరీష్ రావుని సిట్ బృందం ఏ అంశాలకు సంబంధించి కూడా అంటే ఆయనలో అడిగే అవకాశం కనిపిస్తుంది, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఆయన కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్లారు, విచారణ కూడా మొదలైనట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, ఎవరి సమక్షంలో ఈ విచారణ జరపబోతున్నారు? అలాగే హరీష్ తరపు న్యాయవాదులు ఏమంటున్నారు? ఆయన వెనుక ఎవరైనా వెళ్ళడం జరిగిందా విచారణకు లోపల? ఆయన ఒక్కరిగానే వెళ్ళడం జరిగిందా? ప్రస్తుతానికి మాధవి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ సభ్యుల్లో కొంతమంది ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతానికి హరీష్ రావుని విచారిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయి, ఎందుకంటే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా సిట్ దర్యాప్తు అధికారిగా వెంకటగిరి కానీ ఆ తర్వాత 9 మంది సభ్యులతో ముఖ్యంగా 5 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు మిగతా నాన్ క్యాడర్ సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే కేవలం కొంతమంది నాన్ క్యాడర్ సంబంధించిన వెంకటగిరితో పాటు కొంతమంది అధికారుల బృందం మాత్రమే ఉంది. కేవలం సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరు కూడా విచారణకు రాలంటగా చెప్పాల్సింది. కాబట్టి కేవలం వెంకటగిరి నేతృత్వంలో ఉన్న మిగతా సంబంధించిన టీం మాత్రమే హరీష్ రావుని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే స్పష్టంగా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది, కేవలం ఇందులో సాక్షిగానే మాత్రమే హరీష్ రావును విచారణకు పిలిపిస్తామని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే గతంలో బాధితులు కావచ్చు, నిందితులు కావచ్చు, ఆరోపణలు కానీ గంటల కొద్దీ విచారణ చేశారు. కాబట్టి ప్రస్తుతం ఈ నోటీస్ ప్రకారం చూసుకుంటే హరీష్ రావుని కేవలం ఒక 2-3 గంటలు మాత్రం విచారించే అవకాశం ఉంటుందా, లేకపోతే రోజంతా అంటే ఈ పూటంతా కూడా విచారించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ అంశాల ఆధారంగా హరీష్ రావుని విచారణకు పిలిచారన్న సమాచారం కూడా మనకు తెలుసు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన విచారణకు వెళ్లే ముందు కూడా చాలా కీలక విషయాలను ప్రకటించేశారు. కేవలం కొన్ని అంశాలను పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్స్ లో తనకు నోటీసులు ఇచ్చారు, అందులో భాగంగానే తనను విచారణకు పిలిచారంటూ కూడా హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ సిట్ బృందం కొత్తగా ఏర్పడిన సిట్ బృందంలో సభ్యులకు సంబంధించి కావచ్చు హరీష్ రావుని విచారించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఏ అంశాల ఆధారంగా ఎవరు ఇచ్చిన వివరాల ఆధారంగా హరీష్ రావుని ప్రశ్నించబోతున్నారు, ఎలాంటి వివరాలు సేకరించబోతున్న సమాచారం కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన లోపలికి వెళ్లారు. కాబట్టి ఈ కొత్తగా ఏర్పడిన సిట్ నేతృత్వంలోని సభ్యుల బృందం ఆధ్వర్యంలో ఆయన్ని విచారించబోతున్నారు సిట్ ఉన్నతాధికారులు. కిరణ్, అంటే హరీష్ వెంట ఎవరెవరు విచారణకు రావడం జరిగింది? ఆయన లోపల సింగిల్ గానే వెళ్ళడం జరిగిందా, లేదా న్యాయ నిపుణుడు ఏమైనా వెళ్లారా ఆయన వెంట? నిన్న నోటీసులు సర్వ్ చేసినప్పుడు కూడా వ్యక్తిగతంగా ఆయన ఒకరు మాత్రమే సిట్ ఆఫీస్ కు విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో ఆయన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు లీగల్ టీం కూడా సిట్ ఆఫీస్ కి చేరుకుంది. కానీ కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే పోలీసు అధికారులు లోపలికి పంపించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి కేవలం ఆయన ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్లారు, ఆయన ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు. కనీసం ఆయన లీగల్ టీం సంబంధించిన సభ్యులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఆయన ఒక్కడే కేవలం కొన్ని పేపర్ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని కూడా విచారణ ఆఫీస్ కి లోపలికి వెళ్ళినట్టుగా మనం చెప్పాల్సింది. చెప్పకాబట్టి ప్రస్తుతానికైతే ఆయన విచారణ ప్రారంభమైంది. ఎన్ని గంటల పాటు మాజీ మంత్రి హరీష్ రావును ఈ కేసుకు సంబంధించి వివరాలు అడిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే విచారణ మొదలైనట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.